పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో, ఆయన సత్తా ఏంటో ఇప్పుడు ఢిల్లీ నాయకత్వం గుర్తించి వెంటనే మీరు నోరు కట్టేసుకొని ఉండండి, లేదంటే ఒక్కొక్కడిని తీసి పడేస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి అధిష్టానం నుంచి వార్నింగ్లు వచ్చాయి. మన పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, అంటే అవి మాటల దాడులు కావచ్చు, లేకపోతే ఆయన సభ పెట్టుకోనివ్వకుండా ఏదైతే ఆటంకాలు సృష్టించారో అది కావచ్చు. మొత్తానికి ఈ విషయం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఇప్పుడు గనక మీరు పవన్ కళ్యాణ్ని ఎంత రెచ్చగొట్టి ఆయన గురించి మాట్లాడితే, విమర్శలు చేస్తే, ఆయన తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఇది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రులందరూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా మారుతారు, లేదంటే బీఆర్ఎస్కి ఓట్లు వేసేస్తారు కాంగ్రెస్ మీద కోపంతో. కాబట్టి ఆయన్ని కెలకొద్ది ఇప్పుడు. కాబట్టి కొన్ని సర్వేలు కూడా మాకు అదే విషయాన్ని చెప్పాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ జోలికి వెళ్ళొద్దు అన్నట్లుగా ఇప్పుడు అధిష్టానం వీళ్ళ కాంగ్రెస్ నాయకులకి చెప్తున్నట్లుగా ఒక వార్త అయితే వచ్చింది, ఒక నివేదిక. అది వాస్తవమే అన్నది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. పైగా అద్దంకి దయాకర్ అప్పుడు ఎప్పుడో 2017లో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఐ లవ్ పాకిస్తాన్ నేను ప్రేమిస్తాను, మీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలి, ఇలాంటి జ్ఞానం లేనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ మాటలు కూడా చాలా మంది వైరల్ చేశారు మొన్న నిన్న అంతకుముందు. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా బాగా అడ్డంగా బుక్ అయిపోయాడు. ఏం చేయాలి, ఆ మాటలు ఇప్పుడు తీసుకోలేడు. ఎవడో ఏదో అలా ట్రోల్ చేయడానికి నన్ను ఆ విధంగా డబ్బింగ్ చెప్పో లేకపోతే మార్ఫింగ్ చేసో చేస్తున్నారు అన్న విధంగా ఆయన ఏదో కవర్ చేసుకుంటున్నాడు, కానీ అది కవర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ రోజు లైవ్లో అందరూ చూశారు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ యొక్క మైలేజ్ తగ్గిపోతూ ఉంది. ఇంకా ప్రజా వ్యతిరేకత సామాన్యంగానే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ 2028లో ఎన్నికలు జరిగినప్పుడు పోటీ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మనం గెలవాలి అంటే ఇప్పుడు ఇలాగే ఉండాలి. లేదు పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే బీఆర్ఎస్ అయిన లాభపడుతుంది, లేదంటే బీఆర్ఎస్ జనసేన కలిసిపోతాయి. అప్పుడు బీజేపీ కూడా ఇటువైపు వచ్చేస్తుంది. అప్పుడు ఆ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మన పరిస్థితి ఏంటి. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా నోరు మెదపకండి అన్న విధంగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. వాస్తవమే అవన్నీ. అనవసరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు తిట్టి కొంతవరకు ఆ పార్టీ మైలేజ్ని పడేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని తిట్టాల్సిన అవసరమూ లేదు, ఆయన విమర్శించాల్సిన అవసరమూ లేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తే మీరు రాజకీయంగా విమర్శించండి, కానీ సభ పెట్టుకోనివ్వద్దు అనడానికి మీరెవరు? మేము సభ పెట్టుకోనివ్వమంటే ఎట్లా? ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు రాష్ట్ర భేదాలు అవసరం లేదు, విడిపోయాం కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బాగుపరుచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అందరము పాటుపడాలి.